యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలి చౌరస్తాలోని కార్నర్ మీటింగ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బండారి శాంతికుమార్, బంగారు శృతి, శ్రీవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగూర్రావు, నామాజీ, పద్మజారెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటేష్ గుప్తా తదితర ముఖ్య నాయకులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణలో 5 యాత్రలు జరుగుతున్నాయని, ఇందులోనే వేలాదిగా ప్రజలు, యువత, రైతులు తరలి వస్తున్నారని అన్నారు. అయితే దేశ అభివృద్ధి, అణగారిన వర్గాల అభివృద్ధి మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. మోడీ సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన ఉందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మోసాలు, మళ్లీ కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు అవగాహన ఉందని, ప్రజలు కుటుంబ పార్టీలను నమ్మరని, ప్రజలు రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మూడోసారి మోడీ ప్రధాని కావటం ఖాయమన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుండి అత్యధిక ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మనకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తాండూరులో ప్రారంభమైనటువంటి యాత్ర, దానికి మరి బండి సంజయ్ గారి నేతృత్వం వహిస్తూ ఈరోజు అనేక తాలూకాల్లో, మండలాల్లో తిరుగుతూ ఆ యాత్ర ఇప్పుడు కొందూరు నుండి మన మొగిల్గిద్దకు చేరుకొని షాద్నగర్ వస్తున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి 21 జాతీయ ఉపాధ్యక్షురాలు మన డికే అరుణ గారు, రెండవది జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎంపీ గారు, జితేందర్ రెడ్డి జాతీయ కార్యవర్గ సమితి చరిత్రలో మొదటిసారి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ రోజు మనం ఏమన్నాం, జాన్ भी देंगे, खून भी देंगे, काश्मीर की माटी कभी न देंगे अన్నాం. एक देश में 2 विधान, 2 निशान, 2 प्रधान, नहीं चलेगा అన్నాం. ఎప్పుడు 1947 నుండి అనుకుంటూ వచ్చినాం. నరేంద్ర మోదీ వచ్చి శాంతికుమార్ గారికి, మరి మన ప్రియతమ నాయకులు మరి ఈ మధ్యలో మన యొక్క నియోజకవర్గం నుంచి కాంటాక్ట్ చేసి మరి మనందరూ కూడా అండగా నిలుస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు అందబాబన్న గారికి ఒక్కసారి గట్టిగా అందరం కూడా చప్పట్లతో స్వాగతించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ఒక్కసారి గట్టిగా మనం చేతులు పైకెత్తి మన యొక్క ముఖ్య అతిథులకు మన యొక్క మద్దతును నరేంద్ర మోడీకి విడిపోతాడు. సాధ్యది ఈ టీవీలలోకి ఏం పని లేదు. టీవీలో పేపర్లు ఏంటంటే పొత్తులో పోతాడు. ఇక నరేంద్ర మోడీకి ఏం పని లేదు. ఈ పీకుడు దానికి వస్తే నరేంద్ర మోడీ తాగిస్తాడా? ఇక అది అయిపోయింది. ఈ రాముడు ఇక్కడ కూడా గ్యారెంటీ ఏంటి అంటే మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేను అన్నా. గ్యారెంటీ ఎట్లా వచ్చింది? ఎవరు గ్యారెంటీ చెప్పే? ఎవరు గ్యారెంటీ? ఇలా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ ఒక నర్సమ్మ ఉంటుంది. ఆ నర్సమ్మ పవర్ మంచి డ్యూటీ చేస్తుంది. ఆమె అమ్మ పాప పుట్టిన సార్, అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటది. అమ్మ నీకు మంచి బాబు పుట్టిందమ్మా అంటది. ఆధారం ఏది అన్నాడు? సమ్మ ఆధారం. నా రామునికి చరిత్రనే ఆధారం. అవునా కదా? మనమేమో గుళ్ళు కడతాం. ఈ కర్ణాటక లాంటి ఇవాళ పేపర్ ఇస్తున్నారు. కర్ణాటక లాట గుళ్ళ మీద పన్నేస్తుంది. గుళ్ళ మీద పన్నేస్తా. 10 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, 50 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, ₹1 కోటి ఆదాయం వస్తే గింత పన్నట. ఇంకా కాంగ్రెస్లోకి అవకాశాలు జుట్టు పన్నేస్తారు, రోడ్డు నడత కూడా పన్నేస్తారు. గ్యారెంటీ. మరి చర్చులకు ఎందుకు ఏరన్నా పన్ను? మసీదులకు ఎందుకు ఏరన్నా పన్ను? మన దేవాలయాల నిధులు ఎడబోతున్నాయన్నా? వీళ్ళు ఏమంటారు తెలుసా? దేవాలయాల భూములు అమ్మట చర్చులకు మసీదు పైసలు. నీ అయ్య జాగిరని తాత జాగిర అయ్యారంట. ఇలా వట్టి కూర్చున్నావా? ఇలా వట్టి కూర్చున్నావా? ఏమన్నా చేతులు ముసుకొని కూర్చున్నావా? తీసి దొరకబట్టి అన్ని కబ్జా చేసుకుంటాం. అరే ఇంకా అయోధ్యలో పోయి బాబరీ మసీదు ఊరుకుంటా గీర్తురం అవుతుందా? అవుతుందా? ఇలా ఎంత గౌరవమైన కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ర సేవకులను
కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వ ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నదన్న కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్నా, రాముడికి వ్యతిరేకమన్న కాంగ్రెస్ పార్టీ కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి ఇలా మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతోని ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్న. ఇవాళ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందన్న. ఇలా కాంగ్రెస్ పార్టీని నడుతున్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి నీతి, అయోధ్యలో మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలోని హిందువులందరూ కట్టుకున్న ఆ రాముని గుడిని కాపాడతామని చెప్పి గ్యారంటీ వారంటీ ఇచ్చేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఫస్ట్ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశాన్ని సర్వనాశనం. రైట్